ఓం. వేదంలో యోగము, ఈ విషయము మనకు ఋషి దయానందుల వారు ఋగ్వేదాది భాష భూమికలో ఉపాసనా యోగ ప్రకరణంలో యోగం యొక్క విశేషతను వేద మంత్రాల ద్వారా యోగం యొక్క విషయంను చాలా స్పష్టం చేశారు. ఈ మంత్రము యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియం అగ్నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. యుంజానః యోగం కుర్వాణః సన్, యోగం చేసేటటువంటి వారు తత్వాయ బ్రహ్మాది తత్వజ్ఞానాయ ప్రథమం మనోయుంజానః సన్ యో అస్తి తస్య ధియం. బ్రహ్మాది తత్వజ్ఞానం గురించి ఎవరైతే ముందు తన మనసును యుక్తం చేస్తారో తస్య ధియం వారి బుద్ధిని సవిత కృపయా పరమేశ్వర స్వస్మిన్ ఉపయోక్తి. ఈశ్వరుడు తన కృపతోని తన లోపల యుక్తం చేసుకుంటాడు. అగ్నిర్జ్యోతి యతో అగ్నిరీశ్వరస్య జ్యోతి ప్రకాశస్వరూపం. ఏ విధంగానైతే అగ్ని ఈశ్వరస్య జ్యోతి ఈశ్వరుని యొక్క ప్రకాశం ఉందో ఆ ప్రకాశము యందు నిచాయ యథావత్ నిశ్చిత్య, ఈశ్వరుని యొక్క ప్రకాశంను యథావత్ ఎట్లుందో అట్లా నిశ్చయం చేసుకొని అధ్యాభరత్ స యోగి స్వాత్మని పరమాత్మనం ధారితవాన్ భవేత్. ఆ యోగి తన ఆత్మయందు పరమాత్మని ధరించవలెను. ఇదమేవ పృథివ్యా మధ్యే యోగిన ఉపాసకస్య లక్షణమితి వేదితవ్యం. ఇదే పృథ్వీ మధ్యలో యోగుల యొక్క ఉపాసకుల యొక్క లక్షణం ఉంది అని తెలుసుకునాలి. ఇక్కడ ఒక గొప్ప విషయం ఋషి దయానందుల వారు రాశారు. సవిత అంటే కృపయా పరమేశ్వర, పరమేశ్వరుడు తన కృపతోని స్వస్మిన్ ఉపయోక్తే. మనుషులు ఏం చేయగలుగుతాడు, ఏ సాధకుడైనా ఏం చేయగలుగుతాడు? తను ఈ ఏదైతే బుద్ధి ఉందో దాన్ని పరమాత్ముడు తన లోపల యుక్తం చేసుకుంటాడు. మనసుని యుక్తం చేయడం ఒక్కటే ప్రయత్నం చేయగలుగుతాడు మనిషి. కానీ తస్య ధియం వారి బుద్ధిని పరమాత్ముడు తన కృపతోని తనలో యుక్తం చేసుకుంటాడు. ఎంత విశేషమైనటువంటి వాక్యం ఇది. ఏ సాధకుడైనా యోగశ్చిత్తవృత్తి నిరోధ, యోగం అంటే చిత్తవృత్తులను నిరోధం చేయడం. అంటే చిత్తవృత్తులు అంటే ఇక్కడ మనసుగా వర్ణన చేయబడింది ఇక్కడ. కాబట్టి ఏదైతే మనసు యొక్క వృత్తులు ఉన్నాయో దాన్ని నిరోధం చేయడానికి ఒకటే ప్రయత్నం చేయగలుగుతాడు. అందుకే యోగం కుర్వాణః సన్ బ్రహ్మాది తత్వజ్ఞానాయ ప్రథమ మనోయుంజానః సన్. ఎవరైతే బ్రహ్మాది తత్వజ్ఞానం గురించి ప్రయత్నం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందు మనసుని యుక్తం చేయడానికి ప్రయత్నించాలి. కానీ తస్య ధియం వారి బుద్ధిని మటుకు కృపయా పరమేశ్వర స్వస్మిన్ ఉపయోక్తే. పరమాత్ముడు తన కృపతోని మన బుద్ధిని తనలో యుక్తం పరమాత్మని చేసుకుంటాడు. మనం చేసేది ఒక్కటే ప్రయత్నం చేయగలుగుతుంది. అది మనసు ఏదైతే చంచలం ఉందో దానిని శాంతం చేసుకొని ఒక దగ్గర దాన్ని యుక్తం చేయడానికి ప్రయత్నం చేయగలుగుతాం. పరమాత్ముని అందు దాన్ని నిలబెట్టడానికి కేవలం ప్రయత్నమే చేయగలుగుతాం. కానీ ఈశ్వరుని యొక్క కృప ఉంది. ప్రతి ఒక్కరి బుద్ధిని తనలో యుక్తం చేసుకొని తన యొక్క ఆనందంను తన యొక్క జ్ఞానంను ప్రతి ఒక్క ఆత్మకు ప్రసాదిస్తాడు. వాస్తవంగా ఎన్ని జన్మల నుంచో ఈ ఆత్మ తనను తాను మర్చిపోయి ఉన్నది. కానీ పరమాత్మని యొక్క కృపనే చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం మనిషి ప్రయత్నమైతే చేస్తే ప్రయత్నం సాగిస్తే తక్కిందంతా పరమాత్మనే చూసుకుంటాడు. మనకు ఏదైతే అసంప్రజాత సమాధి, సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధులు ఇవన్నీ ఏవైతే యోగ దర్శనంలో వర్ణన చేయబడ్డాయో దానికి మనమేం ప్రయత్నం చేస్తాం? కేవలం సాధన ఒక్కటే చేయగలుగుతాం. కేవలం మనసుని యుక్తం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత స్థితులన్నీ పరమాత్మని అందింపజేస్తాడు.
ప్రతి సాధకుడు సాధన చేసేవానికి ఇది తప్పకుండా అనుభూతి కలిగి ఉంటుంది, అనుభవంకి వస్తుంది కూడా. కాబట్టి ఈశ్వరుని యొక్క కృపను ప్రతి మనిషి అనుభవించి తెలుసుకొని ఈ ప్రయత్నము చేసి తన జన్మను సార్థకం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశంను పోగొట్టుకోకుండా సాధన తత్పరులై తన జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓం శాంతి.